నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాయిల్ ఫ్యాక్టరీ వద్దంటూ గుండంపల్లి గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టిన గ్రామ ప్రజలు నేటికి 22వ రోజుకు చేరిందని గ్రామస్తులు తెలిపారు. మాజీ ఎంపీపీ చిన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇథనాయిల్ ఫ్యాక్టరీ వద్దంటూ దానివల్ల ఎలాంటి లాభం లేదంటూ పలు గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడం లేదన్నారు. భావితరాల కోసం ఇలాంటి ఫ్యాక్టరీ ఉండడం చాలా నష్టపోయేది రైతులేనని, ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మించకుండా అడ్డుకుంటామని, ఫ్యాక్టరీ తరలించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని గుండంపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్నారెడ్డి, రాజారెడ్డి, పెద్ద గంగారెడ్డి, పోతరాజు, నవీన్, నరేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ లాంటిది మన తెలంగాణలోనే చిత్తనూరు, పర్లపల్లి దగ్గర ఉన్నాయి. మా దిలార్పూర్ మండలం నుంచి గ్రామస్తులము, రైతులము చూడగలిగినాము. అక్కడ నడుస్తున్నాయి ఆల్రెడీ ఇథనాల్ ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ఒకవేళ అలా ఫ్యాక్టరీ మంచిది అయితే దానివల్ల ఎలాంటి వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం వెళ్ళకపోతే అక్కడ ఉన్న రైతులు, ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక సంవత్సరం నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ మంచి ఫ్యాక్టరీ అయితే ఎందుకు వద్దంటారు? ఇదే మా యొక్క ఇది ఎలాంటి సమాచారం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నవించినాము. మా యొక్క మేము వ్యతిరేకించిందని వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రెస్ నోట్లో వాళ్ళు నివృత్తి చేసినామంటున్నారు, కానీ మా అభ్యంతరాలన్నీ ఎక్కడ కూడా ప్రెస్ నోట్లో చెప్పలేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ వద్దని మా రైతులు, ఎందుకంటే 2 పంటలు పండే చుట్టుపక్కల 2 పంటలు పండే భూములు ఉన్నాయి. మాకు వ్యవసాయాధారమే ముఖ్యము, మేము దాని మీదనే జీవనాధారం. కాబట్టి ఈ ఫ్యాక్టరీని మొత్తం ఇక్కడ నుంచి తరలించాలని మా యొక్క మనవి. కలెక్టర్ గారు పిలిచినప్పుడు మేము కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినాం. గత నెలలో 300 మంది మీ దగ్గర మేము పోయినప్పుడు వాళ్ళు మాకు నిన్న పిలిచిండ్రు. మీ అనుమానాలని, మీ సందేహాలని నివృత్తి చేస్తాం, మేము ఖచ్చితంగా మీకున్న అన్నిటినీ మేము క్లియర్ చేస్తాము, అప్పటి వరకు ఫ్యాక్టరీ పనులు నడవనీయమని చెప్పిండ్రు. అదే విషయమై నిన్న మేము దిలార్పూర్, గుండంపల్లి, బన్సాపల్లి, న్యూలోలం గ్రామాల నుండి రైతులము, ప్రజలము అందరం కలిసి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత మాకున్న అనుమానాలలో ఏ ఒక్క అనుమానాన్ని కూడా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ నివృత్తి చేయలేదు. ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఒక్కటి కూడా సమంజసంగా లేదు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అన్ని అబద్ధాలతో కూడినవి ఉన్నాయి. వాళ్ళు ఏదైతే అనుమతులు తీసుకున్న రోజు ఇచ్చిన సమాచారం ఉందో ఆ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన ఆ సమాచారం అంతా అవాస్తవంగా ఉన్నది. పోచంపాడు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ 3.5 కిలోమీటర్లు ఉందని చెప్పి చూపించారు. వాస్తవానికి నిన్న మేము ప్రశ్నిస్తే అది 1.5 కిలోమీటర్లే ఉందని చెప్పి అధికారులే ఒప్పుకున్నారు. ఫారెస్ట్ కూడా 8 కిలోమీటర్ల దూరం చూపెట్టారు. వాస్తవంగా అది 2 కిలోమీటర్ల లోపే ఉంది. వన్యప్రాణులు, జింకలు పోచంపాడు ప్రాజెక్టుకు ఇరువైపులా అటు నిజామాబాద్ జిల్లాలో, ఇటు మన నిర్మల్ జిల్లాలో బాసర వరకు సంచరిస్తున్నాయనేది రోజు మనం పత్రికలలో చూస్తున్నాము, మేము కల్లారా చూస్తున్నాము. మా పత్తి చేనులను కూడా మేస్తూ ఉన్నాయి. అవి అక్కడ ఎట్లాంటి వన్యప్రాణులు లేవని కూడా వాళ్ళు సమాచారం ఇచ్చిండ్రు. 10 కిలోమీటర్ల రేడియేషన్లో ఎట్లాంటి చెరువులు, కుంటలు లేవని చెప్పి అనుమతులు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.